కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమున వందనములు నాయన. దేవా, మిమ్మల్ని గూర్చిన మాటలు తండ్రి నేర్చుకున్నటకు, ఆలోచించుటకు తండ్రి మరొక అవకాశాన్ని, మరొక సమయాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందుకు వందనములు దేవా. తండ్రి, చెప్పబడుతున్న ప్రతి మాటనైనా తండ్రి మా జీవితాలకు, మా ఆత్మీయమైన తండ్రి పరిస్థితులకు తండ్రి ఎన్నో విలువైన సంగతులు తండ్రి మేము నేర్చుకొనిచుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఇక్కడికి కూడి వచ్చిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్న వాక్యాన్ని తండ్రి వారి హృదయంలో తండ్రి భద్రపరుచుకునేలాగా వారికి సహాయం అనుగ్రహించండి. అలాగే ఇక్కడ చెబుతున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని, సహాయం అనుగ్రహించమని, మహిమ ఘనత మీరే పొందుకోమని తండ్రి ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని విలువైన సంగతులు నేర్చుకుందాం. గత కొన్ని దినాలుగా మీరందరూ కూడా దేవుని వాక్యంలో చక్కగా మంచిగా వాక్యం విన్నారు. విని దానిని బట్టి మీ అందరి యొక్క ఆత్మీయ జీవితాలను ఇంకనూ బలపరుచుకున్నారని దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీ జీవితాలు మన అందరి జీవితాలు కూడా ఇంకనూ ఇలాగ ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదలలో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా రూపేట మేమందరం వేరుకుంటున్నాను. ఇక మంచి సందర్భాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు ఒక మంచి అంశం పేరు ఏంటంటే భక్తిహీనులకు దేవుని భద్రత. అంశం పేరు ఏంటంటే అండి, భక్తిహీనులకు దేవుని భద్రత. ప్రియమైన దేవుని పిల్లారా, భద్రత అన్నా, కాపుదల అన్నా, లేదా రక్షించడం అన్నా, సంరక్షించడం అన్నా ఏదైనా సరే అదే కోవలకు వస్తుంది. నిజానికి చెప్పాలంటే భద్రత అనేది ఎవరికి ఇస్తారండి? ఏదైనా ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగపడితే ఆ ఉపయోగపడే వ్యక్తికి భద్రత అనేది కల్పిస్తారు. సపోజ్ మీకు అర్థం కావాలంటే ఒక విషయాన్ని చెప్తాను. మన దేశ ప్రధాని ఎవరండి? నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారికి దేశంలోనే అత్యున్నతమైన స్థానం ఇస్తారు. అతని ద్వారా, అతని ఆలోచనల ద్వారా, అతని యొక్క నాయకత్వ విలువల ద్వారా ఈ దేశంలో అనేకమైన కార్యక్రమాలు, ఈ యొక్క సంస్థలు, ఈ యొక్క ప్రభుత్వాలు ఇవన్నీ నడిపింపబడుతున్నాయి. కనుక ఆ వ్యక్తికి ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అతను తినే తిండి దగ్గర నుంచి త్రాగే నీరు వరకు, ధరించుకునే వస్త్రాల వరకు అండ్ పీల్చుకునే గాలి విషయంలో, ప్రతి విషయంలో ఏ విషయాలు అయితే మనిషికి అవసరమో ప్రతి విషయంలో భద్రత అనేది అతనికి ఇస్తారండి. అతను ఏది పడితే తినడం. మనం మామూలుగా వాటర్ బాటిల్ కొనుక్కున్నామండి అనుకోండి, ఒక 20 రూపాయలు ఉంటుంది అంతే. మహా అయితే 20 రూపాయలు ఉంటుంది. మరీ కొంచెం కాస్ట్లీ అయితే ఒక 50 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు ఉంటుంది. అతను తాగే వాటర్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక వాటర్ బాటిల్ ధరే ఇంచుమించు 5,000 నుంచి 10,000 రూపాయలు ఉంటుందండి. లేదా 20,000 నుంచి 30,000 రూపాయలు ఉంటుందండి. ఏంటి, ఒక లీటర్ బాటిల్ వాటర్ అంతే, ఏం కాదు. ఎందుకయ్యా అంత ధర పెట్టి ఒక లీటర్ వాటర్ బాటిల్ కొంటున్నారంటే అతని ఆరోగ్యం క్షీణించకపోకూడదని. అలాగే అతనికి ఎటువంటి హానికరమైన ఏదైనా శత్రువులు అతనికి ఇబ్బంది కలిగించకూడదని ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అంటే మనం ఒక గన్నిచ్చుకొని కాల్చిన, ఒక తుపాకీని పీల్చిన అతని గుండెకి తగిలిన లోనికి వెళ్ళిపోతుంది. అది ఆ జాకెట్ ఆఫ్ చేసేస్తుంది కాబట్టి ఆ గుండె అక్కడతో పడిపోతుంది. ఈ లోపల అంతవరకు రాదనుకోండి, కానీ సేఫ్టీ అన్నమాట. అతను ఏదైనా ఒక ప్రాంతానికి వస్తున్నాడు అనుకోండి, సపోజ్ ఒక కాకినాడ వచ్చాడు అనుకుందాం. అతను కాకినాడ వస్తే కాకినాడ నుంచి ఇంచుమించు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏవైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా అసలు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఈ సెల్ ఫోన్ టవర్స్ అవి ఇవి మొత్తం టెక్నాలజీని ఉపయోగించి ఒక మనిషిని చంపడానికి ఏదైతే అవసరమో ప్రతి దానిని నిలుపుదల చేసేస్తారండి. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్తే మన సెల్ ఫోన్ పనిచేయదు. పనిచేయదంటే ఐ మీన్స్ ఏంటంటే నెట్ పనిచేయదు అన్నమాట. మీరు ఓడగానే సిగ్నల్స్ అనేవి ఏవి పడవు. రీసెంట్గా ఆ మధ్యకాలంలో ఎలక్షన్ జరిగాయి కదా మనకి.
ఆ ఎలక్షన్ జరిగినప్పుడు 2024లో జరిగితే 24లో జరిగాయి. అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవండి అచ్చిమేడు జంక్షన్ ఆ ప్రదేశానికి వచ్చారు. చాలామంది అభిమానం ఉన్నవాళ్ళు వారందరూ కూడా చూడడానికి వెళ్ళారు. ఆయా కార్యకర్తలందరూ వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఏం జరిగింది అక్కడ? మొత్తం అక్కడ టెక్నాలజీ నెట్వర్క్‌నంతా క్లోజ్ చేసేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? ఒకవేళ అతను గాని ఆ యొక్క ఎన్నికలలో నెగ్గి మరలా సీఎం అవుతే, అప్పటికే అతను సీఎం. మరలా ఒకవేళ సీఎం అవుతే అతని ప్రాణాలకు ఎంత ఎంత ప్రాముఖ్యం ఉంటది చెప్పండి? ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన వాడు, ఈ రాష్ట్రాన్ని నడిపించవలసిన వాడు. కాబట్టి వారికి ఎంత విలువ ఉంటుంది, వారి రక్షణను అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఇవన్నీ కల్పిస్తున్న వారికి? వారు సమాజానికి ఉపయోగపడేవారు కాబట్టి. అలాగే దేవుని కోసం మనం మాట్లాడుకుంటే, దేవుని కోసం ఎవరైతే మనం బతుకుతున్నారో, ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారో, ఎవరైతే దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నారో, దేవుని కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడి ఇబ్బంది పడుతున్నారో, కష్టాల్లో ఉంటున్న ఏది ఏమైనా దేవుని కోసం నిలబడుతున్నారో వారికి దేవుడు ఎప్పుడు భద్రత ఇస్తాడు. ఎప్పుడు భద్రత ఇస్తాడు దేవుడు. వారికంటూ కొన్ని ప్రత్యేకమైన దూతలనేవి ఉన్నాయి, దేవదూతలనేవి ఉన్నవి. వారిని ఎల్లప్పుడూ దేవుడు కాపాడుతూ ఉంటుంటాడు. ఎప్పుడు ఒకవేళ ఏదైనా వారికి ఇబ్బంది కష్టం వచ్చిందంటే అది వారిని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, దేవుని నుంచి దూరం చేయాలని కాదు, మరింత దేవునికి దగ్గరగా జరగడానికి వారికి ఒక పరీక్ష లాంటిది వస్తుంది అనమాట. అది విశ్వాసులైన వారికి, నీతిమంతులైన వారికి, దేవుని కోసం బాగుగా బ్రతికే వారికి వస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాఠం పేరు ఏంటంటే భక్తిహీనులకు దేవుని భద్రత. అసలు దేవుని కోసం బ్రతకని వారికి భద్రత ఎందుకు? అంతే కదా మన ప్రశ్న. అసలు దేవుని కోసం బ్రతకడం వారికి భద్రత ఎందుకు? వారికి ఎందుకు భద్రత ఇవ్వాలి? మంచి మాటను దాని గురించి మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథము 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు యాల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి యాల నుందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు. వారు గొడ్లు దాటగా తప్పగా చూలు కలుగును. వారు ఆవులు ఈచుకపోక ఈనును అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, యోబు గారికి ఒకటి కనపడుతుంది. యోబు నీతిమంతుడు కదండి. ఈ యోబు గారికి ఒకటి కనిపిస్తుంది. ఏంటి కనపడుతుంది? సమాజంలో అతను చూస్తున్నప్పుడు అతను నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు. అప్పటికే ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు యోబు కనిపించింది ఏంటంట? భక్తిహీనులు అసలు ఎలా బ్రతుకుతారు? అసలు బతకవలసిన అవసరం ఏమన్నా ఉందా? నిజంగా దేవుడి కోసం బ్రతకని వారి కోసం దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు? వారిని చంపేయచ్చు కదా, వారిని తీసేయచ్చు కదా, వారు భూమి మీద ఉండకుండా విడిచిపెట్టచ్చు కదా. యోబు ఆలోచన చేశారా? అంటుండగానే వారు వృద్ధులై బలాభివృద్ధిని అందుతున్నారు. ఏమండి? దేవుడి కోసం బ్రతికే వారికేమో వయసు తక్కువైపోతుంది. అంటే చిన్న వయసులోనే, మధ్య వయసులోనే, నడి వయసులోనే వారు చనిపోతున్నారు. అంతే కదండి. యేసుక్రీస్తు ఎప్పటికీ సిలువేసేశారు? 33.5 సంవత్సరాలు వేసేశారు. అపోస్తలులు చాలా మంది ఉన్నారు. వీరందరినీ ఎప్పుడు చచ్చిపోరు? చాలా యంగ్ ఏజ్లో చనిపోయారండి వీరంతా కూడా. కనీసం 50 సంవత్సరాలు కూడా వారికి దాటలేదు. వారికి 50 సంవత్సరాలు కూడా దాటలేదండి. చాలా యవ్వనంలో నడిప్రాయంలో వారందరూ చనిపోయారు. ఏమంటే దేవుడి కోసం బ్రతికే వారమ్మో మధ్యలో చచ్చిపోతున్నారు. దేవుని కోసం బ్రతికే వారికి ఆరోగ్యం ఉండలేదు, ధనం ఉండలేదు, ఏది ఉండట్లేదు. కానీ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? వారు వృద్ధులై ఇంకా బలాన్ని పొందుకుంటున్నారంట, ఇంకా బలాభివృద్ధిని అందుకుంటున్నారంట. అప్పుడు ఏమన్నారు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపడుచున్నది. ఇంకా వారి పిల్లల్ని చూస్తున్నారు. వారింకా కూడా వారితో పాటు వారి పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నారు. వారింకా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. సమాజంలో గౌరవప్రదమైన ఒక మంచి ప్రదేశంలో ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఏంటి ఇంత మంచి మంచి ఉద్యోగాలలో, మంచి మంచి విధానాల్లో వారు కొనసాగుతున్నారు. సమాజంలో వారందరికీ గౌరవం ఉంటుంది. కానీ దేవుని కోసం నిలబడుతున్న వారు, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, దేవుని కోసం ఆహర్నిశలో కష్టపడిన ఎంతోమంది సేవకులు సమాజంలో ఉన్నారండి.
ఇలాంటి వారు ఎంతమంది ఉన్నా సరే వారికి ఇటువంటి పరిస్థితులు లేవు. లేవు. యోబు అదే వాపోతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు. వారు భయమేమీ లేక క్షేమంగా, వారి కుటుంబం భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడట్లేదు. వారు ఏది పట్టుకుంటే వారికి అసలు దేవుని భయమే లేదట. అసలు దేవుని నిందించేవారు, దేవుని పట్టించుకునేవారు, అసలు వారి యొక్క ఆలోచనలో దేవుడే లేడు. పైగా ఏం జరుగుతుందంటే వారు మేకలు, గొడ్లు, గోధులు ఏదుంటాయి, అది ఏ పరిస్థితులు ఉంటాయి, వారు ఏ కార్యక్రమం జరిగించినా, ఏ వ్యాపారం జరిగించినా ప్రతిదీ కూడా అభివృద్ధి చెందుతుందంట. అంతలాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు యోబుకి బాధేస్తుందండి. యోబు బాధపడుతున్నాడండి. అలా మాట్లాడుతూ అంటున్నాడు. 14వ వచనం, వారు మీ మార్గమును కూర్చున్న జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తురు. చూసారా, దేవుని ఏమంటున్నారంటే, వారు నీ మార్గం కూర్చున్న జ్ఞానం మాకు అక్కర్లేదు, మాకు అవసరం లేదు నీ జ్ఞానం ఎందుకు మాకు. నువ్వు దేవుడు అంటున్నావు, పరలోకమందు ఉన్న దేవుడు అంటున్నావు, నీ కుమారుడైన క్రీస్తు అంటున్నావు, ఇవన్నీ నేనే కలిగించాను అంటున్నావు. కానీ నిన్ను నమ్ముకోకపోయినా, నీ యందు మేము భయభక్తులు కలిగి లేకపోయినా, నీకు మేము అసలు మొరపెట్టకపోయినా, ప్రార్థన చేయకపోయినా మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి, మాకు అన్నీ సమకూరుస్తున్నాయి, మాకు ఏ ఇబ్బంది లేదు. కాబట్టి నీ మాటలు, నీ జ్ఞానం కూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని అని స్వయంగా దేవునితోనే అంటున్నారంట. ఎంత గర్వంగా ఉంటున్నాడు చూడండి, ఎంత గర్వంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇటువంటి మనుషులకి అసలు ఎందుకు అవసరం? కీర్తనల గ్రంథంలో మరో మంచి మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 3-4 వచనాలు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడుతుని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. చూసారా, భక్తిహీనులు నేను చూసినప్పుడు అసలు వారు క్షేమంగా ఉన్నారు. ఆ కంటపడినప్పుడు నాలో ఏమొస్తుందంటే మత్సరం అనేది నాట్లో పుట్టుకుంటుంది. ఏంటి, నేను దేవుడి కోసం ఎంత అలా కష్టపడుతున్నాం కదా, మేము ఎంత కష్టపడుతున్నాం కదా. అప్పుడప్పుడు చూడండి మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం కూడా దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం మనం కూడా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు ఎన్నో బాధలండి, ఎన్నో ఇబ్బందులండి, ఎన్నో అవమానాలండి, ఎంతో శ్రమ అండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకంటే సమాజంలో అనేక మంది చాలా బాగుంటారు, మనకంటే మంచిగా ఉంటారు. మనం ఎంతో అహోరాత్రులు కష్టపడితే మంచి ఉద్యోగం రాదు మనకి. కానీ ఏమీ లేనివాడు, అటు ఇటు తిరుగుతున్నవాడు, అసలు దేవుని ఎందుకు భయభక్తులు లేనివాడు, సమాజంలో రెక్కలెస్గా ఉన్నవాడు, బూదులాడుతూ దేవుని దూషిస్తూ సమాజాన్ని పట్టించుకునేవాడు, వాడికి మాత్రం మంచి పొజిషన్లో ఉంటాడు. వారిని చూసినప్పుడు మన మనసులో వచ్చే ఆలోచన ఏంటి? మత్సరం. మత్సరం అనేది మనలో వెళ్తుంది. ఏంటి, వాడి జీవితమే బాగుంది కదా, ఈ జీవితం ఏదో కనీసం దేవుళ్ళకి వచ్చి మాకు ఎటువంటి ఉపయోగం లేదు, దీని బదులు మనం దేవుని విడిచి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏమంటే అనిపిస్తుందండి, అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపిస్తుంటుంది. నాకైతే అనిపించింది, మీకు అనిపించలేదు నాకు తెలియదు. కానీ ఒకప్పుడైతే నేను చాలాసార్లు అనుకున్నాను, ఏంటి మనం ఇంత అలా చేస్తున్నాం కదా, మనకంటే చాలామంది అందగా చక్కగా బాగున్నారు, అందగా ఉన్నారు, మనం మాత్రం దేవుడు 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 అని తిరుగుతున్నాం. ఇన్ని ఎలా జరుగుతున్నాయి, మనకి ఎందుకు జరగలేదు? ఇంత మంచి మాటలు చెప్తున్నాం, ఇంత జ్ఞానాన్ని వివరిస్తున్నాం, ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాం, ఎవరు మన మీద జాలి చూపించట్లేదు ఏంటి? ఎవరు మనం పట్టించుకోవట్లేదేంటి? అంటే దేవుడు పట్టించుకోవట్లేదు, అటు మనుషులు పట్టించుకోవట్లేదు, మనం ఎందుకు అనే ఆలోచన, ప్రశ్న ఒక్కొక్కసారి మనలో వస్తుందండి. అది అపవాద ఆలోచన అంతే. అటువంటి సమయంలో మనం చేయవలసింది ఎప్పుడు దేవుని ఎందే నమ్మకం ఉంచాలి, అసలు విడిచిపెట్టకూడదు. అసలు ఇక్కడ కీర్తనకారులకు కూడా అదే అనిపిస్తుంది. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. వారు చనిపోయేటప్పుడు కూడా అసలు ఏ బాధ లేదంట, అలా నిద్రపోతున్నారు, చక్కగా మరణానికి వెళ్ళిపోతున్నారు, అంతే. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సేవలు వారికి చేయవలసిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఏమని ఎంత బాధపడుతుందండి? సమాజంలో మీరు చూస్తుంటారు కదా, చాలామంది అంటారు, ఒక్కొక్కడే దేవుడే లేడు అంటాడు. దేవుణ్ణి బూతులు తిట్టి, అసహ్యించుకుని, హేళన చేసి మాట్లాడేవారు సమాజంలో చాలామంది ఉంటారండి. అంతెందుకండి, ఏదైనా సమాజంలో ఏదైనా ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు, జరగకూడని కార్యక్రమాలు ఏదైనా జరిగాయనుకోండి, మీ దేవుడు అనుకుంటున్నారు కానీ నిజంగా ఆ దేవుడే ఉంటే ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది, ఇలాగ ఎందుకు జరుగుతుంది, ఆయనే ఉంటే నిజంగా వారిని చంపేయాలి కదా,
వారిని నాశనం చేయాలి కదా, వారు ఇంకా బ్రతుకు ఉన్నారు ఎందుకు? ఇలాంటి ప్రశ్న మీకు ఎదురైనప్పుడు మీరు ఏం చెప్తారు సమాధానం? మన నోరు మూసి కూర్చోవడం తప్ప సమాధానం ఏం చెప్పం. ఎందుకంటే దేవుడు మనకు బాగా అర్థమవుతే, ఆయన యొక్క ఆలోచన విధానం మనకు అర్థమవుతే అప్పుడు చెప్పగలం. మనకు అర్థం కాలేనప్పుడు ఏమోనండి మాకు తెలియలేదండి, ఏమోనండి మనం ఏం చేస్తాం, దేవుడే చూసుకుంటాడు అంతే ఒక మాటతో. కానీ ఆ ఒక్క మాట వాడికి సరిపోదు, ఆ ఒక్క మాటతో వాడు సాటిస్ఫాక్షన్ అవ్వడు. అలాగని ఊరకనే గొడవ పెట్టుకోమని నా ఉద్దేశం కాదు. ఒకటికి 2 మార్లు జ్ఞానాన్ని మీరు ఉచ్చరించాలి, చెప్పిన తర్వాత వినకపోతే విడిచిపెట్టాలి, అంతే. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే తెలిసిన వారితోనైనా మాట్లాడచ్చు, అసలు ఏమీ తెలియని వారితోనైనా మాట్లాడచ్చు. అటు సగం తెలిసి ఇటు సగం తెలియని వాడితో ఎవడైనా ఏమన్నా మాట్లాడనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. మీరు ఎంత ముచ్చేయాలంటే మాటలు చెప్పినా వాడు తెలుసుకోలేడు అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. భక్తిహీనులు ఇలా ఎందుకుంటున్నారని వారికి సందేహం వస్తుంది. భక్తిహీనులకి వారి జీవితం, వారి ఆలోచన విధానం మారిపోతుంది. ఏమంటే జ్ఞాని అయిన సొలొమోను కూడా మంచి మాట చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 13-14 వచ్చారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13-14 వచనములు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను ఎరుగుదును. ఏమంటే భక్తిహీనులు దేవుని సన్నిధిని ఏమంటారా? భయపడరంట కనుక వారికి క్షేమము కలగదు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరని నేను ఎరుగుదు. అంటే అతని యొక్క మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? నిజంగా భక్తిహీన వారు ఎవరైనా ఉంటే వాడు అభివృద్ధి చెందడు. వారి జీవితం ఎలా ఉంటుందంటే ఒక నీడ ఎలా ఉంటుందో అటువంటి విధంగా వారి జీవితం, వారి విధానం ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోనుకు కనబడుతుంది. ఆయన తెలుసుకున్నాడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి. కానీ కింద వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూడండి, 14వ వచనంలో, వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులో కొందరికి జరుగుతున్నది, ఇదియు వ్యర్థమే అని నేను అనుకుంటుని. మీకు అర్థమవుతుందా? జ్ఞాని సొలొమోనుకి ఏం కనిపించిందంట? పైన ఒక మాట అన్నాడు, భక్తిహీనులకు అసలు ఏం జరుగుతుందంటే వారు దేవుని కోసం బ్రతకడు కాదు, వారు నాశనం అయిపోతారు. వారి జీవితం, వారి జీవన విధానం ఎలాగుంటుందంటే, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే చివరికి ఒక నీడ ఎలాగైతే గతించిపోతుందో వారి జీవితం కూడా అలా గతించిపోతుంది అన్నాడు. అలా మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? ఇదిగో వ్యర్థమైనది మరొకటి నాకు కనబడుతుంది. ఏంటయ్యా నీకు కనబడుతుందంటే, ఇదిగో నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనులు జరుగుతుంది, భక్తిహీనులు జరిగినట్టు నీతిమంతులకు జరుగుతుంది. ఇది కూడా బహు దుఃఖకరంగా ఉన్నది, భయంకరంగా ఉన్నది, అసలు భరించలేని విధంగా మారిపోయింది అంటున్నాడు. ఎందుకు అలాగంటున్నాడు అంటే, నీతిమంతులకు ఏం జరుగుతుంది? మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఫస్ట్లో ఏం మాట్లాడుకున్నాం? దేవుడు ఏది ఇచ్చినా ఎవరికి ఇస్తాడో, దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, దేవుని కోసం ఎవరైతే ఆలోచిస్తారో, దేవుడి కోసం ఎవరైతే దేవుని కార్యక్రమాల్లో ఉంటారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. దేవుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాడు. దేవుడు వారికి ఎటువంటి భయం లేకుండా చూస్తాడు. దేవుడు వారికి భూమి మీద దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవే పాయింట్లు ఎవరికి అప్లై అవుతున్నాయి? భక్తిహీనులకు అప్లై అవుతున్నాయి. రైట్. మరొక క్వశ్చన్ ఏంటి? భక్తిహీనునికి ఏం జరుగుతుందని అనుకున్నాం? అసలు భక్తిహీనుడు అనేవాడు ఎవడన్నా భూమి మీద ఉంటే దేవుడు అన్ని పట్టించుకోడు, వాడి ప్రార్థన వినడు, వాడి కుటుంబం వర్ధిల్లదు, వాడి జీవితం అల్లపొల్లం అయిపోతుంది, వాడి పరిస్థితి తారుమారైపోతుంది. దేవుని భయభక్తులు లేకపోతే దేవుడు ఏదో రోజు వాడిని శిక్షిస్తాడు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. అసలు ఇవన్నీ జరగాల్సింది ఎవరికి జరగాలి? భక్తిహీనులకు జరగాలి. కానీ చెప్పబడిన పాయింట్లన్నీ ఎవరికి జరుగుతున్నాయి? నీతిమంతులకు జరుగుతున్నాయి. చూసారా? మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. భక్తిహీనులకు జరగాల్సినవి ఏమో నీతిమంతులకు జరుగుతున్నాయి, నీతిమంతులకు జరగాల్సినవి ఏమో భక్తిహీనులకు జరుగుతున్నాయి. సో రివర్స్ అయిందన్నమాట మొత్తం. ఆశీర్వాదాలన్నీ ఇటువైపు వెళ్ళిపోయాయి, కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ ఇటువైపు వచ్చాయి. అసలు ఇది ఎవరికి రావాలి? భక్తిహీనులకు రావాలి. ఆశీర్వాదాలు ఎవరికి రావాలి? నీతిమంతులకు రావాలి. కానీ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వెళ్ళిపోతున్నాయి? భక్తిహీనులకు వెళ్ళిపోతున్నాయి. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎవరికి వస్తున్నాయి? నీతిమంతులకు వస్తున్నాయి. ఏంటి చూడండి, ఇది ఎలా బాధాకరంగా లేదు? సొలొమోనుకే బాధాకరంగా అనిపించింది చూడండి. ఇక్కడ జ్ఞానమైన సొలొమోనుకే బాధాకరంగా అనిపించింది. అందుకే అన్నాడు, నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనులు జరుగుతుంది, భక్తిహీనులు జరిగినట్టు నీతిమంతులు జరుగుతుంది, ఇది కూడా వ్యర్థంగా కనిపిస్తుంది నాకు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు మీరు చాలా చక్కగా విన్నారు. మరొక వచనం అదే చెప్తున్నాను చూడండి. 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం.
నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతి స్నేహం చేయటేను మనుషుల వశము లేదు అని సంగతిని, అది ఎంతయో వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయటకై నా మనస్సును నిలిపి నిదానింప బూనుకుంటుని సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికి, పవిత్రులకును, అపవిత్రులకును, బలులు అర్పించే వారికి, బలులు అర్పింపని వారికి గతి ఒక్కటే. మంచివారికి ఎలాగునో పాపాత్ములకును అలాగే తటస్థించును అని మాట్లాడుతున్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? నీతిమంతులకు, భక్తిహీనులకు ఎలా జరుగుతుందో మిగిలిన వారికి కూడా అలాగే జరుగుతుంది. మిగిలిన మనుషులకు కూడా అలాగే జరుగుతుంది. నీతిమంతులకు ఒకేలాగా జరుగుతుంది, దుష్టులకు ఒకేలాగా జరుగుతుంది, పవిత్రులకు అపవిత్రులకు ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది అన్నాడు. చూడండి, ఎటువంటి ఇబ్బందులు ఏదంటున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. జ్ఞానైన సొలొమోనుకే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయండి. చాలా బాధాకరం కదండి. ఇలా వింటున్నప్పుడు అసలు దేవుడు మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరొక సందర్భం చూద్దామా? ఇర్మియా గ్రంథం ముగింపు మాటలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలీయులకు అరణ్యము వలెనైతునా, గాఢాంధకారము దేశం వలె అయితినా నేను మాట్లాడుతున్నాను. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడంట? ఇశ్రాయేలుకి దేవుడు ఎలా ఉన్నాడంట? ఒక అరణ్యంగా కనపడుతున్నాడంట దేవుడు. ఏమంటే దేవుడు ఏం అన్యాయం చేశాడంటే ఇశ్రాయేలుకి? ఆయన ఎటువంటి ఇబ్బందిని కలిగించాడండి ఇశ్రాయేలుకి? దేవుడు ఎటువంటి ఇబ్బందిని కలిగించలేదు కదా. వారున్న కష్ట నష్టాల్లోంచి, అన్ని పరిస్థితుల్లోంచి వారు ఏది అడిగితే అది, వారు ఏది కోరుకుంటే అది, అంటే ఒక చంటి బిడ్డని ఎలా తీసుకుని వెళ్తాడో అలా ఎత్తుకుని తీసుకెళ్ళాడండి దేవుడు. పరలోకముందున్న దేవుడు ఇశ్రాయేలుని ఆ విధంగా నడిపించాడండి. కానీ వారు చివరికి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా దేవుడు మాకు ఎలాగున్నాడు? ఆ అరణ్యంలో ఉన్నాడు, అంటే అడవిలాగా ఉన్నాడు అనమాట. అడవిలో ఒకవేళ వెళ్ళిపోతే మేము ఆ యొక్క పరిస్థితులు ఎలాగ ఉంటాయో, ఎటువంటి కష్టాలు ఇబ్బందులు ఉంటాయో, అటువంటి పరిస్థితులు ఇబ్బందులు మాకు ఎప్పుడు వచ్చాయి? దేవుళ్ళలోకి వచ్చినాక వచ్చాయి అట్లా. అందుకే దేవుడు మాకు ఎలా ఉన్నాడంటే ఒక అరణ్యం వలె ఉన్నాడు, గాఢాంధకారమైన దేశం వలె ఉన్నాడట. దేశం వల్లే అయితినా అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఒక చీకటి గల ఒక దేశం ఎలా ఉంటుందో, ఆ దేశంలో మన యొక్క పరిస్థితి ఎలా మారిపోతుందో అలా ఉండిపోయాడంటండి. అలా మార్చుకోలేకపోయాడంటండి. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుడి మీద ఇన్ని అబండాలు వేస్తున్నప్పుడు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎందుకంటే ఊరుకుంటున్నాడు? అసలు ఏమనట్లేదేంటి? సమాజంలో ఎంతో మంది మూర్ఖంగా ప్రవర్తించేవారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ మీరు చాలా మంది చూసారో లేదో తెలియదు కానీ, ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మంది క్రైస్తవులు కూడా చాలా మంది భక్తిహీనులు చాలా మంది ఉన్నారు. వీరు ఎలాంటి వారు అనుకుంటున్నారు? నిజానికి తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. కానీ వారు మాట్లాడేవో తెలుసా? వారి భక్తి వలన, వారి అవిధేయమైన మాటల వలన మిగిలిన సమాజానికి, మిగిలిన క్రైస్తవానికి లేనిపోని మాటలు ఆపాదిస్తున్నారండి. ఒక ఆవిడ అంటదే, వాకింగ్ చెప్తుంది పెద్ద ఆవిడ, మరలా ఆవిడ పేరేం పేరు నాకు తెలియదు కానీ యూట్యూబ్లో మొత్తం తెగ ట్రోల్స్ చేస్తున్నారండి ఆవిడ గురించి. ఇలా 2-3 ఉన్నారు. ఒక ఆవిడ ఏమంటుంది, వంట చేస్తే ఏమైపోయిందంట? గ్యాస్ అయిపోయింది అంటుంది. ఇప్పుడు గ్యాస్ ఎవరు తేవాలంట? యేసుక్రీస్తు గారు తేవాలంట గ్యాస్ బండ. మీకు అర్థమవుతుందా? బండ ఎవరు తీసుకురావాలమ్మా? యేసుక్రీస్తు వారు బండ తీసుకొస్తారా అండి? లేదంటే యేసుక్రీస్తు వారు దేవదూతలకు అప్పగిస్తే దేవదూతలు బండ వేసుకుని వస్తాయా? అంటే దేవదూతలు నీ దృష్టిలో ఎలా ఉన్నాయి? నీ పనులు చేయడానికి, నీ బాత్రూమ్లు కడగడానికి, నీ స్నానం చేయించడానికి, నీకు వంట చేయడానికి, అన్నం వండడానికి, కూర వండడానికి, వీటికి ఉన్నాయా దేవదూతలు అంటే? అదేనే నీకు దేవదూత కోసం అర్థమైంది. వాటికంటే తక్కువ స్థానంలో మనం నిర్మింపబడ్డాం, మనం సృష్టింపబడ్డాం. అది కానీ ఒక్కసారి దేవుని ఆజ్ఞను బట్టి కన్నెర్ర చేసిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో, నీ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుందో అసలు కనిపించకుండా పోతావు. అంత శక్తి కలిగింది దేవదూత. దానికోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందా? ఇలాంటి హేళపూరితమైన మాటలు మాట్లాడుతుందండి. ఎంత అవమానం అండి నిజంగా. మరొక ఆవిడ అంటుంది, నేను ప్రార్థన చేసుకుంటానండి ఇంటికాడ,
మీకు అర్థమవుతుందా? నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నేను రాత్రి అంతా మరి నీ కోసం ప్రార్థన చేసి ఇబ్బంది పడ్డాను కదా, నాకు అసలు నా ఒళ్ళంతా పులిసిపోయింది, నేను చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడిపోయాను, నీ కోసమే చేశాను కదా, మరి నీ దేవదూతలను పంపించంటే, మరి దేవదూతలు పంపించి ఏం చేస్తారంట? ఈ దేవదూతలు వచ్చేసట అన్నం కూర వండేస్తాయంట. మరి నువ్వేం చేస్తావంటే, యేసుక్రీస్తు నేను కబుర్లు చెప్పుకుంటాం పక్క పక్కన కూర్చుని, ఆయన నేను కబుర్లు చెప్పుకుంటున్నాం. దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఒక దేవదూత అన్నం వండుతుందంట, ఓ దేవదూత కూర వండుతుంది, ఓ దేవదూత ఇడ్లీలు వేస్తున్నాడు, ఒక దేవదూత పూరీలు బజ్జీలు వండుతుందంట. ఏమండి ఇదేం పని ఏం లేదా? ఒక ఆవిడంటే క్యారెట్ పెట్టేస్తాడు అలా ఆయనకి. మరి ఇదేక చిత్రమో మరి. ఏమండి ఇలాంటి మాటలు ఎవరైనా వింటున్నారండి? అసలు ఆ సంఘంలో ఉన్నవారు ఆ మాటలు వింటున్నవారు కనీసం బుద్ధి జ్ఞానం ఉందంటారు ఎవరికైనా? ఎవరికి లేదండి. కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళే మాట్లాడే మాటలు ఇవే. బుద్ధిహీనులు అంటారు వీళ్ళనే. అందుకే దేవుని వాక్యం ఏంటంటే, బుద్ధిహీనులారా, జ్ఞానం లేనివారా నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానాన్ని నేర్పిస్తానంటుంది. ఎవరంటున్నారండి దేవుని మాటలు? ప్రియమైన దేవుడు ఈ మాటలను బట్టి ఏమంటే సమాజంలో ఉన్నారు కదా కొంతమంది మత్తులు మాత్రం ఉన్నారు కదా. ఏమండి ఈ దోసగారు వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే, వాళ్ళు వీళ్ళు చూపించే మాట అయితే చూపిస్తారు, కింద వీడియో అది వాళ్ళ పైన వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. మీకు అర్థమైపోతే మీరు వంట ఎవరు చేస్తారమ్మా అని ఒక యాంకర్ని క్వశ్చన్ చేస్తున్నాడు అతను. మేము ఏం చేస్తాం, వంట మేమే చేసుకుంటామండి. మీరైతే వంట చేసుకుంటారు, వాళ్ళైతే ఏం చేస్తారు? చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రభు వచ్చి వంట వండేస్తాడంట. అంటే అందరూ ఏకేకలో పక్కపక్కలో నవ్వుకోవడం. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే సమాజాన్ని దేవుని వాక్యాన్ని ఎంత హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు చెప్పండి. ఇన్ని పరిస్థితుల మధ్య ఏమండి మనకు ఒక డౌట్ రావాలి. ఏంటి? దేవుడు అనేవాడే ఉంటే, నిజంగా దేవుడు ఉంటే, దేవుడు వారిని అసలు ఎందుకు శిక్షించట్లేదు, ఎందుకు ఇబ్బంది పెట్టట్లేదు, దేవుడు వారి మీదకి ఎందుకు అగ్నిని దించేయట్లేదు? ఏమండి ఇంతకుముందు జరిగింది కదా, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఏం చేశాడు? దేవుడి కోసం బ్రతకట్లేదని ఏలి ఏం చేశాడు? ఏమండి 3 సంవత్సరాలు అసలు ఇక్కడ వర్షం కానీ ఏది ఆహారం కూడా మనుషులకు దొరకకూడదు ఏమన్నాడు? నిలుపుదల చేశాడు ప్రార్థన చేసి. అలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకు చేయట్లేదు దేవుడు? ఎందుకు చేయట్లేదంటే ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో చూద్దాం. మంచి మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలని ఎవరిని పడతా వారిని ఎప్పుడు పడతా ఎందుకు చేయట్లేదంటే ఇదండి మెయిన్ రెఫరెన్స్, ఇదేంటి మెయిన్ కారణం. దేవుడు ఎందుకని ఏ మనిషిని కూడా అసలు ఆయన ఏమీ అనట్లేదు, వారికి మారే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అందుకే ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంట, అసలు ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుంది, 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, వచ్చేస్తే బాగుంది, ఈ మనుషులందరూ ఇంత దుర్మార్గులుగా మారిపోయారు కదా, ఇంతమంది దుష్టులుగా మారిపోయాడు కదా, ఎవరు దేవుడి మాటలు వినట్లేదు, పట్టించుకోవట్లేదు కదా, దేవుడు రాకడ తొందరగా వచ్చేస్తే బాగుంది కదా అనిపిస్తుంది. ఎవరైతే దేవుళ్ళలోకి వచ్చి మారిపోయి దేవుళ్ళలోకి వచ్చారో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం ఆలోచిస్తున్నారో, బ్రతుకుతున్నారో, వారందరి మధ్యలో మాట ఏంటండి? నిజంగా దేవుడు వచ్చేస్తే, ఇప్పుడు రాకడ వచ్చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు మనం అదే రక్షింపబడిపోతాం, మరి మిగిలిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నువ్వు ఇందులోకి వచ్చావు కనుక నీకు ఇప్పుడు ధైర్యం ఉన్నది, నీవు కూడా ఇందులోకి రాకుండా బయట ఉంటే అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు మనం ఇందులోకి వచ్చి ఒక 10 సంవత్సరాలు అయింది అనుకుందాం, సపోజ్ 10 సంవత్సరాల క్రితమే వచ్చేస్తే మన పరిస్థితి ఏంటప్పుడు? మనందరం కూడా నాశనం అయిపోదుమా, నిత్య నరకాగ్నిగా వెళ్ళిపోదు. కానీ ఇందులోకి మనం రావడానికి దేవుడు ఏమని ఆలోచించాడు? మనం మారుతామని, మన అవకాశం ఇస్తే మనం ఇందులోకి ఆయన తెలుసుకుంటామని, ఆయన మార్గం కూర్చున్న మాటలు మనం వింటామని దేవునికి తెలుసండి, దేవునికి తెలుసు. అందుకే మారడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు మనకి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒకనొక సమయంలో ఏమండి వినకూడని మాటలు, తగలరాన్న మాటలు మనకు తగిలాయి, మన హృదయాన్ని తాకాయి కనుక ఇదిగో మనం మారు మనసు పొందుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం. ఈ దేవా ఇక్కడి నుంచి నా జీవితం పాపపు జీవితంగా ఉండదు, ఇక్కడి నుంచి నా జీవితం నీ కొరకు నిలబడతాను, నీకోసమే జీవిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇదిగో సంఘంలో చేర్చబడ్డాం. నీలాగే అనేక మంది ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు, వారి కోసం దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు. అలాగని మిగిలిన వారి కోసం కాపాడడానికి వారికి ఇచ్చే సమస్య.
చాయిస్ ఇచ్చాడు దేవుడు. కానీ వారు మారతారు లేదా? దేవుడు అవకాశం ఇస్తే దేవుడు చూస్తాడు, పరిశీలిస్తాడు. వీడు మారడు, ఇంక అవకాశం లేదు, ఎన్ని అవకాశం ఇచ్చినా ఇతను మార్పు చెందడు అని దేవుడు కనిపించినప్పుడు దేవుడు తీసేస్తాడండి. మీకు అర్థమవుతుందా? దేవుని ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందని. ఆయన చంపాలనుకుంటే, ఒక మనిషిని చంపాలని క్షణికమండి. చూద్దాం ఒక మంచి మాట. సంఖ్యాకాండం చూడండి ఒకసారి, మరలా ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఈ మాటని ఎలాగే పట్టుకుని సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 44వ వచనం. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. చూసారా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదైనా మనిషిని చంపాలంటే దేవుడికి ఎంతంట? క్షణం మాత్రం అంట. క్షణం. దేవుడు మనల్ని చంపాలనుకుంటే, దేవుడు మనల్ని నాశనం చేయాలనుకుంటే ఒక్క క్షణం చాలు. ఆయన తన నిశ్వాసలను తన యొద్దకు మరలా తీసుకుంటే మనుషులందరూ ఎలాగైపోతారు? ధూళి అయిపోతారంట. ధూళి. భూమి మీద కనబడుతున్నా, మనకి మధ్యలో కనబడుతున్నా ఆ ధూళి ఎలా ఉంటుందో, కంటికి కనిపించే ధూళి కూడా మనకు కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అటువంటి ధూళి వల్ల మనం ఎగిరిపోతాం దేవుడు అనుకుంటే. కానీ దేవుడు ఎందుకు మనం కాపాడుతున్నాడు అంటే, ఇదిగో కొందరు అనుకున్నట్లుగా మరలా ఈ వాక్యానికి వచ్చింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడును నశింపవలని హెచ్చరింపక అందరూ మారువలసి పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు అంటున్నాడు. చూడండి, నేను మనం బ్రతకగలుగుతున్నామంటే ఏమండి? దేవుని దయండి, దేవుని దీర్ఘశాంతం అండి. మీకు అర్థమవుతుందా? మనం కూడా అందరం భక్తులు అనుకోకండి. మనందరం కూడా పరిపూర్ణమైన భక్తి జీవితంలో ఉండిపోయాం. మనందరం కూడా పరిపూర్ణమైన భక్తులని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మనలో కూడా భక్తిహీనమైన లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఇక్కడికైతే వాక్యానికి వచ్చాం, ఆదివారం కాబట్టి ఆరాధనకు వచ్చాం. మళ్ళీ మన ఇంటికి పోయిన తర్వాత మన కార్యక్రమాలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన మాట తీరేంటి, మన ఆలోచన విధానం ఏంటి, మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఇవి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకున్నప్పుడు నిజంగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే మీ జీవితం చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ అనుకూలంగా లేవా, ఏదైనా విషయంలో మనం తప్పిపోతున్నామా, అయితే ఆలోచించుకోండి, సరి చేసుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకోండి. దేవుడు చెప్తుంది అది. అందుకే దేవుడు మనం సరిదిద్దుకుంటామని, మనందరూ కూడా ఆయనకి భక్తిపరులుగా మారిపోతామని ఒక అవకాశాన్ని ఇచ్చి మన ఎడల ఆయన ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకే ఏ మనిషిని కూడా దేవుడు మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తులుడైన పౌలు, సమయం లేదు వాక్యం చూపించడానికి. అపోస్తులుడైన పౌలు కోసం టూకీగా చెప్తున్నాను. అపోస్తులుడైన పౌలు మీ అందరికీ తెలుసు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని సంఘాన్ని హింసించాడు, బాధ పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. ఎవరైతే ఇంటిలో ఉండి దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం తెలుసుకొని మాట్లాడుతున్నారో, ఆయనను సేవిస్తున్నారో, ఆయన గురించి సువార్త ప్రకటన చేస్తున్నారో, వారందరినీ ఎక్కడెక్కడ ఉన్నారని వెతుకు మరీ పట్టుకుని తీసుకువచ్చి నడి సమాజం మధ్యలో వారిని రాళ్లతో కొట్టి చంపించాడు, రంపాలతో కోయించాడు, ఇబ్బందులు పెట్టాడు, హింసించాడు, కొరడాలతో కొట్టించాడు. ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే ఆ మహాశక్తి ఎదురై ఆయనకి ఈ యొక్క అద్భుత కార్యం జరిగించిందో ఆయన జీవితంలో, అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయిందండి. అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయి ఎలా మారిపోయాడు? బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం అన్నాడు. చూడండి, ఒకనాడు యేసుక్రీస్తుని తెలుసుకోకుండా పరలోకమందున్న దేవుడి కోసం పూర్తి అవగాహన లేని ఒక భక్తిహీనుడిగా ఉండిపోయాడు. ఎవరు? సౌలు. ఈ సౌలు నిజంగా దేవుడు ఇతను బ్రతకడు కదని చంపేస్తే ఈరోజు మనకు 14 పత్రికలు ఉండేవి కాదు. ఈరోజు ఆయన చేసిన సువార్త కార్యక్రమాలు ఎన్నిటినో ఎంతో మంది జనాంగాన్ని రక్షించే మనుషులు జాబితాలు అతను ఉండేవాడు కాదు. ఎంతో మంది ఆయన వాక్యాన్ని విని మారిపోయారండి. సమాజాలను ఎంతో మందిని మార్చాడు. ఎన్నో దేశాలకు సువార్త ప్రకటన తీసుకెళ్ళాడు. ఇదంతా దేవుని వల్ల జరిగిందండి. దేవుని దీర్ఘశాంతం వల్ల. ఎవరి ఎడల? అపోస్తులుడైన పౌలు మీద. మీకు అర్థమవుతుందా? ఆయన ఒకప్పుడు భక్తిహీనంగా ఉన్నా లేదా? భక్తిహీనంగా ఉన్నాడు, మారడానికి అవకాశం ఇచ్చాడు, మారాడు, దేవుని కోసం నిలబడ్డాడు.
దేవుడి కోసం నిలబడ్డాడు. అందుకే అలా ఎవరైతే మారడానికి అవకాశం ఉందో వారి ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. మారతారు అందరూ కూడా. మనందరూ ఎవరన్నా మనం చూసామనుకోండి, అసలు ఈయన చూస్తే ఈ జన్మలో మారడు ఇంకా, అసలు వీళ్ళు అసలు మార్పే రాదు, వీరు మూర్ఖుడు, దుర్మార్గుడు, ఇతనికి ఎటువంటి విషయాలు చెప్పినా, ఎటువంటి మాటలు చెప్పినా ఇటువంటి పరిస్థితి ఏర్పడదు అని అనుకుంటాం. కానీ లేదండి, మారతాడండి. దేవుడు అవకాశం ఇస్తారు, అప్పుడు మారతాడు. మీకు అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు వారిని కూడా సిలువేశారు, మీ అందరికీ తెలుసు. ఆ సిలువేస్తున్న సమయంలో ఆయన కుమారుని సిలువేస్తున్నప్పుడు ఏం చేశారండి? అనేక మంది ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చి అపహసించారండి, అపహాస్యం చేశారని యేసుక్రీస్తు వారు. ఏమని? ఇదిగో నీవు రాజువా అంటే ఆయన నీవన్నట్టే అన్నాడు. నువ్వు రాజువు కాబట్టి నీకు కిరీటం కావాలంటే ముళ్ళ కిరీటం పెట్టారు, నిలువుటంగిని ధరించారు, అండ్ విలువైన వస్త్రాలు ధరించారు. తర్వాత మరలా తీసేసి అతన్ని హేళన చేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, అతనేని పిడిగుద్దులు గుద్దారు, అతని పక్కలో ఏం చేశారు? బల్లెము గుచ్చారు. ఇన్ని అవమానాలు, ఇన్ని పరిస్థితులు, ఇన్ని ఇబ్బందులు ఆయన కలిగించిన నిజముగా దేవుడు కుమారుడు కదా. ఆయన సిలువ వేసిన తర్వాత అసలు ఏంటి, దేవాలయపు ఆ తెర ఏమైపోయిందంట? రెండుగా చిరిగిపోయిందంట, భూకంపమే ఏర్పడిందంట. మరి ఇన్ని పరిస్థితులు ఏర్పడాయి కదా. ఇన్ని ఏర్పడిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే హింసించారో, బాధించారో, అవమానం పరిచారో, హేళన చేశారో వారికి ఏం జరగలేదేంటండి? అసలు వారికి ఏమైనా జరిగిందా? అసలు బల్లి మిచ్చుకుని పక్కన ఎవడైతే పొడి చేశాడో ముందు ఆడేగా చచ్చిపోవాలి. ఎవరైతే ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడో అతనే కదా నాశనం అయిపోవాలి. కానీ వారికి ఏమి జరగలేదేంటి? ఏం జరగదండి. ఎందుకంటే దేవుడు వారికి దీర్ఘశాంతం ఉన్నాడు. ఎందుకంటే అందుకే యేసుక్రీస్తు వారు కూడా వారి గురించి ఏంటి వేడుకుంటున్నాడు దేవుని. ఏమని? ఇదిగో తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు అన్నాడు. ఎందుకంటే వారు తెలియదు, ఇంకా భక్తిహీనతలో ఉండిపోయారు వారు. దేవా, వారు బ్రతకడానికి, వారు మార్పు చెందడానికి ఒక అవకాశం ఇవ్వు దేవా అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, భక్తిహీనులకు దేవుడు భద్రత ఎందుకు ఇస్తున్నాడంటే వారు మారాలని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కానీ, యేసుక్రీస్తు వారు కానీ చనిపోరు అనుకోండి, వారు ఎక్కడికి వెళ్తారు? వారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరలోకం వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? వారు భక్తిపరులుగా ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు, దేవుడి కోసం బ్రతికితే చచ్చిపోతే సావు అయితే లాభం అన్నారు కదా. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుడున్న రాజ్యానికి, పరలోకానికి చేరుకుంటారు క్రీస్తు రాకడలో. కానీ భక్తిహీనుడు చనిపోతే పాతాళలోకానికి వెళ్ళిపోతారు. వారికి అవకాశం మారడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు దీనిని బట్టి ఆలోచిస్తే ముందు భద్రత ఎవరికి ఇవ్వాలి? భక్తిహీనులకి ఇవ్వాలి. ఎందుకు? ఇంకా చచ్చిపోతే ఇంక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం, వారు మారే అవకాశం లేదు. నీతిమంతుడు చనిపోతే పర్లోకి వెళ్ళిపోతుంది. ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ. అందుకే నీతిమంతులైన వారికి, నీతిగా బ్రతుకుతున్న వారికి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు ఇవన్నీ వస్తుంటాయి. ఎందుకంటే వారు బ్రతుకుటికి ఇస్తే చావైతే లాభం. ఎందుకంటే వారు చనిపోరంటే నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత సాధిస్తారు. వీరు మాత్రం చనిపోయారంటే పాతాళలోకానికి వెళ్ళిపోతారు. అందుకని ముఖ్యంగా భద్రత ఎవరికి ఇవ్వాలి? భక్తిహీనులుగా. చూసారు దేవుని ఆలోచన ఎంత గొప్పదో చూసారా? అలాగని దేవుడు మనల్ని పట్టించుకోవడం మానేశాడా? దేవుడు మనం విడిచిపెట్టేశాడంటే విడిచిపెట్టలేదండి. ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన? నిజముగా ఆయన భక్తి చేయాలి. ఆయన ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు. మనకు వస్తున్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నువ్వు ఏ సమయంలో నీకు ఏది కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో నీకు ఏది ఇవ్వాలి, అవన్నీ కూడా దేవుడికి తెలుసండి. దేవుడికి ఆలోచన ఉందండి. మీ జీవితం మీద మీకంటే దేవుడికి మరింత ఎక్కువ ప్రణాళిక ఉన్నది. దాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి మీ జీవితంలో. ప్రేమైన దేవుని పిల్లరా, చివరిగా 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించిన అన్నాడు. చూడండి, దేవుని ఆలోచన అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆలోచన ఏంటంటే భక్తిహీనులు తమ మార్గాన్ని, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. వారు దేవుని వైపు తిరగాలి. దుష్టులు తమ తలంపులను మానవలను. వీరిరువురు ఏం చేయాలంటే వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుడు వెంటనే వారు దేవుని ఎద్దకు వచ్చారనుకోండి, దేవుని మీద ఆలోచన కది వాక్యాన్ని బట్టి ఆనందించి, దేవా ఇప్పటి వరకు మేము తప్పులు చేసాం, ఇక్కడి నుంచి అయినా మమ్మల్ని క్షమించి దేవా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎవరైనా ఏం చేస్తారు? మనం అయితే ఏం చేస్తాం?
మీకు అర్థమవుతుందా? ఎవడైనా మనతో మాట్లాడుకొని గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల మాట్లాడతా లేదనుకోండి, ఏదో పరిస్థితి వచ్చింది, పెళ్ళో పబ్బమో ఏదో వచ్చింది, ఏదో కార్యక్రమం వచ్చింది, తప్పని పరిస్థితి వచ్చాడు చెప్పడానికి. వచ్చాడు. గంగాధరరావు నువ్వు రావాలన్నాడు. మనం ఏమంటాం? నేను రాను, అవతల పోరా అంటాను. ఎందుకు పొమ్మంటాం మనం? మనలో ఆ 10 సంవత్సరాల నుంచి ఏమున్నది? పగ ఉండిపోయింది, కోపం ఉండిపోయింది, అసూయ ఉండిపోయింది, స్వార్థం ఉండిపోయింది, దేశం ఉండిపోయింది. కాబట్టి అప్పుడు జరిగిన విషయాన్ని నువ్వు ఇంకా జ్ఞాపకం ఉంచుకుని ఏమంటావు? వాడు ప్రేమగా పిలిచినా వాడిని యందు తన యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకున్నా, ముందుగా నువ్వు మాట్లాడకపోయినా వాడే వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా నువ్వేం చేస్తావు? అవతల పోరా, నేను రానని. అసలు నీకు సిగ్గుందా, లజ్జ ఉందా నీకు? అసలు బుద్ధి జ్ఞానం ఉన్నది? అసలు ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు? ఏమని మాట్లాడుతున్నావు అని మనం దూషించి పొమ్మంటాం బయటికి. కానీ దేవుడు ఏమంటున్నాడండి? ఎవరైతే ఆయనని దూషించారో, ఎవరైతే ఆయనని హేళన చేశారో, ఎవరైతే ఆయన కుమారు కోసం లేనిపోని మాటలు మాట్లాడారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్న సమాజం మధ్యలో ఎంతోమంది సేవకులు ఉన్నారో వారిని హేళన చేసి, హింసించి, బాధించి సువార్త కార్యక్రమానికి ఎవరైతే అడ్డుగా ఉండిపోయారో, మీరు ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే దేవుడు అంటాడంట, వారు ఏమవుతాడంట? జాలి పడతాడంట. అయ్యో కుమారుడు, పోనీలే ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు, ఇప్పటికైనా తెలుసుకున్నాడు కదా అని దేవుడు వారేందు జాలి పడతాడంట. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడంట. అంటే నీ విస్తారమైన పాపములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ఒక్క ప్రార్థన ద్వారా, నీ ఒక్క తగ్గింపు ద్వారా, నీ యొక్క మనసు మారడం వల్ల దేవుడు బహుగా క్షమిస్తాడంట. నీ అప్పటి వరకు చేసినవన్నీ క్షమిస్తాడంట. ముందు ఎలాగ దేవుడు నీతో సాంగత్యం కలిగి ఉన్నాడో, ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అలాగే నీతో దేవుడు ఉంటాడంట. అలాగే దేవుడు మనతో ఉంటాడంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు విన్న మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. భక్తిహీనులు దేవుడు పోషిస్తున్నాడంటే, రక్షిస్తున్నాడు, వారికి భద్రత ఇస్తున్నాడంటే ఏదో ఊరకనే దేవుని కోసం ఏదో ఊరగొచ్చేసాడని కాదు. దేవుని కోసం ఇంకా బ్రతికే అవకాశం వారికి ఉన్నదని దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక, ఎందాక చదివిన మాటలు చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఈసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది, అలాగే మన ప్రియ సహోదరైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం ఎలాంటిది? రక్షణార్థమైనది. దేవుని దీర్ఘశాంతం మన ఎడలు ఎందుకు ఉంటుందంటే, నీవు నేను మారాలి, మన రక్షణ కొరకు, మనం రక్షింపబడాలని దేవుని యొక్క ఆలోచన. మనం ఎక్కడి నుంచైనా మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుని విషయంలో ఎప్పుడు మనం భక్తిహీనులుగా ఉండిపోకూడదు. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? అసలు దేవుడిని నమ్మని వారే కాదు, దేవుణ్ణి నమ్ముతూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని సంఘానికి వస్తూ, దేవుని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ, అనేక కార్యక్రమాలు ఉండిపోతూ, ఇంకా లోక సంబంధమైన పనికిమాలిన పనులు చేస్తూ, కార్యక్రమాల్లో ఉంటూ, మాటలు మాట్లాడుతూ, ఆలోచన విధానం కలిగి ఉంటూ ఎవరైతే ఉండిపోతున్నారో వారు కూడా భక్తిహీనులు. మీకు కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, మీ రక్షణ కొరకు ఇంకా దేవుడు రక్షణార్థమైన ఆ దీర్ఘశాంతాన్ని ఏమన్నాడు? కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆయన రక్షణార్థమైన ఆ దీర్ఘశాంతాన్ని మీ ఎడలో ఒకవేళ తీసివేస్తే మీ జీవితం ఎప్పుడు ముగింపబడుతుందో ఎవ్వరికీ తెలియదు. కనుక ప్రియులారా, ఈ మాటలు విన్న మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అతిమిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమును పొందడం నాయన. ఎన్నో విలువైన సంగతులు తండ్రి, మీ జ్ఞానతమైన సంగతులు నాయన మాకు వివరించారు తండ్రి. విన్న మాటలు తండ్రి వ్యర్థంగా విడిచిపెట్టకుండా నాయన, మా హృదయం అనే పలక మీద దాన్ని వాటిని ముద్రించుకున్న తండ్రి, మీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. వయస్సులో చిన్నవారము, జ్ఞానంలో చిన్నవారము తండ్రి, మా యొక్క పరిస్థితి తండ్రి, మాకు ఆలోచన విధానం తండ్రి, మా యొక్క జీవితం ఒకవేళ చూస్తే నాయన, మీ మాటలు వివరించడానికి, మీ మాటలు చెప్పడానికి మాకు అర్హత లేదు తండ్రి. అయినప్పటికీ తండ్రి, మీరు మా యందు కృప చూపు తండ్రి. ఈ మాటలు తండ్రి మీరు వినిపింపజేస్తూ మాకు తెలియపరుస్తూ తండ్రి, మీ జ్ఞానయుతమైన సంగతులను తండ్రి, ఎవరు వినలేనటువంటి సంగతులను, ఎవరికి తెలియని సంగతులను తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు తెలియపరిచారు నాయన. మీ యొక్క దీర్ఘశాంతాన్ని తండ్రి మేము తెలుసుకుంటూ,
మీ ప్రేమను మేము తెలుసుకుంటూ తండ్రి మీకోసం బ్రతికే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకా చెడు ఆలోచనలో ఉండిపోయామేమో తండ్రి, ఇంకా చెడు కార్యక్రమంలో ఉండిపోతున్నాము తండ్రి, ఇంకా ఏవేవో కార్యక్రమంలో ఉండిపోతూ తండ్రి మీకు ఏమైనా దూరమయ్యే పరిస్థితులు మీకు వాళ్ళ మేము ఉంటే నాయన మమ్మల్ని క్షమించండి, మా ఎందుకు అనుకరించండి, మా ఎందుకు కృప చూపండి తండ్రి. తండ్రి గత కొన్ని దినాలుగా తండ్రి మీరు జరిగించిన తండ్రి ఈ అద్భుత కార్యక్రమం తండ్రి చాలా విలువైన తండ్రి. మేడపాడు గ్రామంలో జరిగిన తండ్రి ఆ నిత్యదేవ పరిశోధనలో తండ్రి మీరు విలువైన సంగతులు తండ్రి మా సహోదరుల ద్వారా మీరు వివరించారు తండ్రి, మాకు తెలియపరిచారు నాయన. విన్న ప్రతి ఒక్కరు తండ్రి మీ వాక్యాన్ని బట్టి ఎంతో ఆనందించారు తండ్రి. వారు చెబుతున్న మాటలు మేము కూడా విన్నప్పుడు తండ్రి మాకు కూడా ఎంతో ఉత్సాహం ఆనందం కలిగింది నాయన. ఇలాంటి ఉత్సాహం ఇలాంటి ఆనందమే తండ్రి మేము కూడా ఎల్లప్పుడూ ఇంకా దాన్ని అందిపుచ్చుకుని తండ్రి, ఇంకా మమ్మల్ని మేము పురుకొల్పుకుని తండ్రి, ఇంకా మేము తండ్రి ఉత్సాహపరుచుకుని నాయన మీ యొక్క సపోర్ట్తో తండ్రి, మీ యొక్క సమాధానంతో తండ్రి, మీ యొక్క శాంతితో ప్రతి దానితో తండ్రి మేము ముందుకు సాగగలరు మా సహాయం తెచ్చండి తండ్రి. ఈ సువార్త కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు తండ్రి పనులు జరిగిస్తున్నప్పుడు నాయన చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు తండ్రి, చిన్న చిన్న పిడిగుద్దులు తండ్రి, ఎన్నో అవమానాలు ఇవన్నీ మాకు ఎదురవుతాయి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి వాటిని మేము తీయమని మేము అడగట్లేదు కానీ తండ్రి వాటిని తట్టుకునే శక్తిని తండ్రి, అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. కృపను చూపండి తండ్రి. చిన్న సంఘంగా ఉన్నాను తండ్రి, మా సంఘాన్ని మీరు అభివృద్ధి పొందించండి. ప్రతి వ్యక్తి తండ్రి మిమ్మల్ని తండ్రి మీ ఎదుట తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ఎదుట తండ్రి పరిపూర్ణంగా నిలబెట్టడానికి తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి. ప్రతి విషయంలో తండ్రి మాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉండిపోయినాయన, ప్రతి విషయాన్ని తండ్రి మాకు తెలియపరచండి. మీ కుమారుడైన పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఎల్లప్పుడూ ఉంచండి నాయన. చెప్పబడుతున్న మాటలో ఏదైనా లోటుపాట్లు ఉంటే తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని సరిచేయండి తండ్రి. మా జీవితాలను మార్చుకోవడానికి తండ్రి మరొక అవకాశాన్ని, మరొక సంవత్సరాన్ని మా జీవితంలో అనుగ్రహించారు నాయన. తండ్రి ఈ మాటలు ఎవరైతే శబ్ద యంత్రం ద్వారా వింటున్నారో తండ్రి వారిని కూడా మీరు దీవించండి, వారి యొక్క మనసును మార్చండి, వారి జీవితాలను మీరు దీవించండి తండ్రి, వారి యొక్క జీవితాల విధానాన్ని మీరు మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీకు అనుకూలంగా బ్రతికే వారిగా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇక నువ్వు జరగబోతున్న కార్యక్రమాలు తండ్రి ఏవైతే జరిగించాలని మేము ఆశ కలిగి ఉన్నాము నాయన, ప్రతి విషయంలో మీరు తోడేండి సహాయం అనుగ్రహించండి తండ్రి. ధనం విషయంలో తండ్రి, ఆలోచన విధానంలో, జ్ఞాన విషయంలో, పని విషయంలో తండ్రి, మీ వాక్య సంబంధమైన విషయంలో తండ్రి, ప్రతి విషయంలో తండ్రి నా సహోదరులు సహోదరిమణులు తండ్రి, నా స్నేహితులు తండ్రి, యవ్వనస్తులు పిల్లలు ఎంతో మంది ఉన్నారు తండ్రి, వృద్ధులు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఉన్నారు నాయన. వారి జీతాన్ని ఇస్తున్నప్పుడు, వారి కష్టాన్ని వారు అర్పిస్తున్నప్పుడు తండ్రి, వారి యొక్క సమయాన్ని మీకు ఇస్తున్నప్పుడు తండ్రి ప్రతి విషయంలో మీరు తోడేంటి సహాయం అనుగ్రహించుకుని కృపను చూపమని తండ్రి. ఎవరికైతే తండ్రి ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు నాయన తండ్రి. బయట వారు అడిగినట్టు తండ్రి, బలహీనులు అడిగినట్టు తండ్రి, భక్తిహీనులు కోరుకుంటున్నట్టు తండ్రి మేము ఎప్పుడు అడగలేదు తండ్రి. మాకు ఏమి కావాలో మీకు తెలుసు నాయన, మాకు ఏం అవసరం మీకు తెలుసున్నది, ఏ సమయంలో మాకు అది ఇవ్వాలో తండ్రి మీకు తెలుసు తండ్రి. మా జీవితం తండ్రి మీది నాయన, మీ చేతిలో పెట్టాం తండ్రి. మీకు మహిమకరంగా మేము బ్రతకగలుగుటకు, మీకు అనుకూలంగా మేము జీవించగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి. ఈ కార్యక్రమం ఆదరించే అంతవరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకున్నందుకు తండ్రి మరొకసారి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ఈ మాటలు మీకు తెలియజేస్తూ తండ్రి వందనము తెలియజేస్తున్నాయన. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.